శారదాపీఠం అంతా మీరు అవినీతి చేసింది అని మాట్లాడుతున్నారు, దానికి సాక్ష్యాలు ఉన్నాయి అసలు? డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. వీళ్ళకి తిరుమలలో కూడా ఇదే జరుగుతుందని చెప్పి మీరు చూసారు కదా, అదేమో మేము చెప్పలేదు కదా. స్పాన్సర్డ్ అని అంటున్నారు, ఎవరో కావాలని ప్రేరేపిస్తేనే. సార్ ఒకళ్ళు స్పాన్సర్ చేస్తే వచ్చేది లేదు సార్. ఆయన అరాచకాలు చూపించాడు 5 సంవత్సరాలు. ఒక సన్యాసికి ఇప్పుడు ఒకడు గుర్తుంచుకోండి సార్, ఆయన దండం పట్టుకున్న సన్యాసికి సెక్యూరిటీ ఏంటి సార్? గన్మెన్లు ఏంటి, ఎస్ఐలు ఏంటి? నువ్వేమో అందరికీ ముఖ్యమంత్రులకి లిప్ కిస్లు ఇచ్చేస్తావు, ముద్దులు పెట్టేస్తావు. ఎవరన్నా వచ్చి కాళ్ళు పట్టుకుంటే దూరం దూరం స్వామీజీని ముట్టుకోకూడదు అంటారు. అంటే ఈయన ముద్దు పెట్టుకుంటే తప్పులేదా? ఈయన లిప్ కిస్ ఇచ్చేసి మూతులు నాకేస్తే పర్వాలేదా? అది జరగలేదు. మనం అంటే ఈయన బొగ్గల మీద ముద్దులు పెట్టేసి నుదురుల మీద ముద్దులు పెట్టేస్తే తప్పులేదు. నేను సన్యాసిని నన్ను ముట్టుకోకూడదని ఎవరన్నా భక్తి పారవశ్యం తెలియ కాళ్ళ మీద దండం పెడితే దూరం జరిపోకూడదు, తప్పు కదా అది ఎంతవరకు సమంజసం? వైజాగ్ కొండ మీద నీకు ఎలా సైట్ వచ్చింది, నువ్వు కొనుక్కున్నావా? మీ నాన్నగారు సొత్తా, లేకపోతే ఈ పీఠానికి పరంపర అంతకుముందు ఏమన్నా ఇచ్చారా? దానికి రోడ్డు ఎలా వేశారు? ఎలా వేశారు సార్? ఎన్ఓసీలు చాలా స్థలాలకు ఎలా వచ్చినాయి? అవినీతి అధికారులను తీసుకొచ్చి ఎండోన్మెంట్లు ఎలా పెట్టావు? ఏసీబీ రైడింగ్లో పట్టుబడి ఉద్యోగాలు పోయిన వ్యక్తులకి ఉన్నత పదవులు ఇచ్చి ఎలా కూర్చోబెట్టగలిగావు? నువ్వు లేదా? సమాజానికి తెలియదా? సమాజానికి తెలియదా? నేను చెబితే సరిపోతుందా? నేను చెబితే రైట్ అవుతుందా? నేను చెప్తే తప్పు అవుతుందా? అక్కడ జరిగినదే వాస్తవం కదా. వాస్తవాన్ని ఎవడు దాయలేడుగా. ఏ బ్రాహ్మణ్ణి రానివ్వలా, ఎవడొచ్చినా సరే రేటు కట్టాడు. పూర్తి కమర్షియల్, సింప్లిసిటింగ్, మంత్లీ గెటింగ్. గతంలో చంద్రబాబు గారికి బాగా దగ్గరగా ఉండేవాడు కదా ఆయన ఎప్పుడూ దగ్గరగా లేడు సార్, అతను అవకాశవాది. మొన్న కూడా చెప్పుకున్నారు, ఒక వీడియో చూసాను నేను. చెబితే ఆయన జగన్ నా ప్రాణం, 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే ఉండాలి, దానికోసం విశాఖ శారదాపీఠం నిరంతరం పనిచేస్తుంది, రాజశ్యామల చేస్తుంది. ఈయన రాజశ్యామల కేసీఆర్ని ఎందుకు గెలిపించలేకపోయింది? కేసీఆర్కి చేశారుగా, డిసెంబర్లో వచ్చి జగన్ గారికి చేశారుగా, ఎందుకు గెలిపించలేకపోయారు? 11తో ఎందుకు అయిపోయారు? ఓకే, వీళ్ళేం స్వామీజీలు కాదు సార్, సర్వసంగ పరిత్యాగులు అనేవాళ్ళు స్వామీజీలు. ఐహిక సుఖాలు ఏసీల్లో పడుకొని అనుష్ఠానం అంటే మిరపకాయ బజ్జీలు మైసూర్ బజ్జీలు తినేవాళ్ళు స్వామీజీలు ఎలా అవుతారు సార్? అది చాలా డైరెక్ట్ విమర్శ. అది మీరు ఖచ్చితంగా డైరెక్ట్ విమర్శ కాదు సార్. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయన వల్ల బ్రాహ్మణ్యం నష్టపోయింది. పురుగుల్లాగా చూశాడు సార్ అర్చక పురోహితుల్ని. ఎంతమంది బాధ్యతలు ఉన్నారనుకుంటున్నారు? ఏదైనా దేవస్థానం పురోహితు అర్చకులు వెళ్తే మీరు రామాకండి, మీరేంటి నా దగ్గర తిరుగుతారు, మీరంటే నాకు నచ్చదు, నా దగ్గరికి నచ్చేవాడే రావాలి, నాకు డబ్బు ఇచ్చేవాడే రావాలి.